సెకండ్ బార్డోలి స్వతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ చేత సెకండ్ బార్డోలిగా ప్రశంసించబడిన భీమవరం, ఈ భీమవరం మరి ఇక్కడ ఏదైతే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి రావడం అనేది సెంటిమెంట్గా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ సెకండ్ బార్డోలిని నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ క్వార్టర్గా చేసి ఈ ప్రాంతానికి మరింత కీర్తిని ప్రతిష్టని తీసుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరపున, జిల్లా ప్రజల తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఎన్నో జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పడితే మరి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి, ఎన్నో 600 హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి దగా చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కనీసం పరిపాలన వికేంద్రీకరణ చేయాలని కానీ, ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లాలనే ఆలోచన కానీ లేకుండా గ్రాఫిక్స్లో అమరావతిని చూపించి ప్రజల్లో భ్రమలు సృష్టించి తన పరిపాలన అవినీతిమయంతో ముందుకు తీసుకెళ్లిపోయిన చరిత్ర మనం చూశాం. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేసి మన పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరాన్ని కేంద్రంగా చేసి మొట్టమొదటిసారిగా ఈ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఆయనకి నా హృదయపూర్వకమైన ఘనమైన స్వాగతాన్ని తెలియజేసిన భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారితో పాటుగా విచ్చేసిన డిప్యూటీ సీఎం గారు కొట్టి సత్యనారాయణ గారు కానీ, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారికి, అలాగే శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారికి, అలాగే హోమ్ మినిస్టర్ వంతి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, వేదికను అలంకరించిన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, వివిధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ఇక్కడికి విచ్చేసిన యావత్ యువతకి కూడా, అక్క చెల్లెమ్మలకి, జగనన్న ప్రియమైన మేనగోడలకి, మేనల్లుళ్ళకి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అన్నా జగనన్న, మీ కుటుంబానికి మా కుటుంబం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నా. ఎందుకంటే అన్నా, చాలా చిన్న వయసులోనే నాకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మిమ్మల్ని ఏ రకంగా ఆదరించారో కొడుగ్గా నన్ను కూడా అలాగ ఆదరించి ఎంతో మంది పెద్ద సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చి 2000లో నన్ను ఎమ్మెల్యేని చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదన్నా. ఆ తర్వాత మళ్ళీ 2014లో 2019లో కూడా శాసనసభకు పోటీ చేసే అవకాశం ఇచ్చి గ్రంథి నీ కుటుంబాన్ని విడిచిపెట్టనని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నన్ను మరి ఏ రకంగా ప్రోత్సహించారో ఆ రకంగా నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మీకు సర్వదా ఎప్పుడు కూడా మా కుటుంబం రుణపడి ఉంటుందన్న. మీకు ఎప్పుడు నా హృదయపూర్వక ధన్యవాదాలన్నా. మీ అందరికీ తెలీదు, 2019 ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని
ఆలోచన చేస్తుంటే జగనన్న ఒకటే అన్నారు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి, గెలిచినా ఓడినా కూడా రాజకీయాల్లో పోటీ చేసి ముందుకెళ్ళాలి, లేదంటే కనుక రాజకీయాల్లో తెరమరుగైపోతావు. నీలాంటి వాడు కనుక రాజకీయాల్లో ఉంటే తప్పనిసరిగా ఆ నియోజకవర్గం అభివృద్ధికి నేను సాయశక్తిలా నీకు సహాయపడతాను, నీ వెంట ఉంటాను, ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దు. కానీ అలాగే అక్కడ ఉన్న ప్రజలకు కూడా నేనేదైతే నవరత్నాల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నానో అవన్నీ కూడా అందరికీ అందజేయడానికి నువ్వు నాకు ఉండాలి అని చెప్పి నువ్వు పోటీ చేయంటే ఆయన ఇచ్చిన మాటతో ధైర్యంతో అప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే ధైర్యం నూరపోశాడో అదే రకంగా నేను నా జగనన్న ఇచ్చిన ధైర్యంతో యుద్ధ రంగంలోకి దిగి ఎవరి మీద గెలిచాను, ఒక పార్టీ అధ్యక్షుడి మీద గెలిచాను. నిజంగా అప్పుడు అలా గొప్పగానే ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు చూస్తే అనిపిస్తుంది నేను ఒక గొప్ప వ్యక్తి మీద ఏం గెలవలా. ఎందుకంటే ఆయన నేపథ్యం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆ వెనకాల ఫోటో ఎవరు ఫోటో పెట్టుకున్నాడంటే చే గువేరా ఫోటో పెట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత మదర్ తెరీసా గారి ఫోటో పెట్టుకున్నారు, బాపురావు పూలే గారి ఫోటో పెట్టుకున్నారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకున్నారు. ఇలా మహాత్ముల ఫోటోలన్నీ పెట్టుకుంటే చాలా మంది యువత ఓహో విప్లవ స్ఫూర్తి ఉంది, దేశభక్తి ఉంది, ఎన్నో ఉన్నతమైన ఆశయాలు ఉన్నాయి అని చెప్పి ఆ సినీ నటుడి వెనకాల చాలా మంది యువత పరుగులు పెట్టి ఆకర్షితులయ్యారు. ఆ నాయకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ఫోటోలన్నీ కూడా తీశాడు. భగత్ సింగ్ గారి ఫోటో తీశాడు, చే గువేరా గారి ఫోటో తీశారు, మదర్ తెరీసా గారి ఫోటో తీసేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో కూడా తీశారు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకున్నారు. అక్కడ ఓ జన సైనికులారా, యువత, ఓ కాపు సోదరులారా, చూడండి మన చంద్రబాబు నాయుడులో చే గువేరా కనబడుతున్నాడు. ఓ యువత చూడండి మన చంద్రబాబు నాయుడులో బాపురావు పూలే కనబడుతున్నారు. ఓ యువత చూడండి ఇప్పుడు అంబేద్కర్ గారు మన చంద్రబాబు నాయుడులో కనబడుతున్నారు. ఆ మహనీయుల యొక్క ఫోటోలు పెట్టుకుని యువతని ఆకర్షించి మోసగించి పోటీ చేసిన చోట ఎక్కడా కూడా ఒక్క చోట కూడా గెలవకుండా ఇంకా వంచిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా తూచా తప్పకుండా మాట తప్పకుండా ఎన్ని కష్టాలైనా కూడా నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి 1,00,000 నుంచి 5 లక్షల వరకు మేలు చేయాలని 32 లక్షల మందికి ఇల్లు ఇవ్వడమే కాకుండా నిరంతరం కూడా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ప్రతి అక్క చెల్లి కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా బలోపేతం అయితే ఈ రాష్ట్రం బలోపేతం అవుతుందని, ఇలాగ ప్రతి రాష్ట్రం కూడా బలోపేతం అయితే దేశం బలోపేతం అవుతుందని ఆలోచనతోటి నిరంతరం కూడా ఒక మంచి మనస్తోటి, ఒక ప్రేమ తత్వ హృదయంతో ఇలా మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉంటే, పేదల పక్షాన ఆయన నిలబడి ఉంటే, పేదల మీద కక్షతోటి, అక్క చెల్లెమ్మల మీద కక్షతోటి, రైతన్నల మీద కక్షతోటి వీళ్ళందరికీ మేలు జరుగుతుంది, వీళ్ళందరికీ మేలు జరగకూడదు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్రలకి, కుతంత్రాలకి ఈ దత్తపుత్రుడు ఏ రకంగా సహాయపడుతున్నాడు అనేది మనందరం కూడా చూస్తున్నాం. అరే చంద్రబాబు నాయుడు గారు, మీ చరిత్ర చూస్తే ఏముంది? హత్య రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, ఎన్నికల ముందు దగా చేసి ప్రజలతోటి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలను మర్చిపోవడాలు,
మీకు గుర్తులేదా? ఎన్నికలకి వస్తున్నారు, అందరూ కలిసి వస్తున్నాం అంటున్నారు. ఏదైతే పేదల పక్షాన్ని నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని అర్జెంటుగా అక్కడి నుంచి ఆ పదవి నుంచి దింపాలని ఆలోచన చేస్తున్నారు. చేసే ముందు ఒక్కసారి ప్రజలకు చెప్పండి, కారంచేడులో ఏదైతే దళితుల మీద దాడులు చేశావో ఆ దాడులకి మీరు క్షమాపణ చెప్పండి. ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారిని నిరాహార దీక్షలో కూర్చున్న ఆయన్ని హత్య చేశారో దానికి మీరు క్షమాపణ చెప్పండి. ఏదైతే పింగళ నరసింహరామని ఎన్కౌంటర్ రెడ్డిని అర్ధరాత్రి రిక్షా మీద వెళుతుంటే కత్తులతో పొడిచి చంపారో ఆయనకి దాని గురించి ప్రజలకి క్షమాపణ చెప్పండి. అంగన్వాడీ వర్కర్లు హైదరాబాద్లో ఏదైతే తమ డిమాండ్ల కోసం పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా లాఠీలతో కొట్టి గుర్రాలతో తొక్కించి మహిళలను కూడా చూడకుండా అవమానించిన మీరు ముందు ప్రజలకి క్షమాపణ చెప్పండి. ఏదైతే విద్యుత్ ఉద్యమం కోసం ఉద్యమం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా తుపాకులతో కాల్చి చంపిన ఆ రైతన్నలకి విద్యుత్ ఉద్యమకారులకి క్షమాపణ చెప్పండి. ఏదైతే తెలుగు వాళ్ళ పౌరుషం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టి స్థాపించి ఏదైతే పార్టీని స్థాపించి ప్రజల మన్నలతో అధికారంలోకి వస్తే సొంత మామనిచ్చి కూడా చూడకుండా ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి లాక్కుని ఆయన పార్టీని లాక్కుని మోసం చేసిన దగా చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పును ప్రజల దగ్గర ఒప్పుకుని అప్పుడు ఓటడుగడానికి రా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చేశారు? 600 వాగ్దానాలు ఇచ్చారు 14 ఎన్నికల్లో. అక్క చెల్లెమ్మలు బంగారం తాకట్టు పెట్టుకుంటే మీ బంగారాన్ని చంద్రబాబు నాయుడు వచ్చి ఇడిపిస్తాడు అని చెప్పారు. రైతన్నలకి 1,18,000 కోట్ల రూపాయలు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తారని చెప్పి ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులను ప్రోత్సహించడానికి మరి దేశవ్యాప్తంగా రుణమాఫీ చేయడానికి సోనియా గాంధీ గారిని ఒప్పించి అలాగే తర్వాత రైతులకి ఇక్కడ పావలా వడ్డీకి రుణాలు ఇప్పించి రైతులు రీపేయింగ్ కెపాసిటీని పెంచి ఏదైతే రైతుల్ని బ్యాంకుల వాళ్ళందరూ కూడా హీనంగా చూసే పరిస్థితుల్లో రైతుకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చి ఆ రైతు బ్యాంకుకి వెళ్తే గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా 17,000 18,000 ఇచ్చి రుణాన్ని దాన్ని ₹1,00,000 2 లక్షల రూపాయలు కూడా బ్యాంకర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంటే నువ్వేదైతే 1,18,000 కోట్ల రుణం మాఫీ చేస్తానన్న వ్యక్తివి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులు మీరు మోసం చేశారు, బ్యాంకర్లు మీరు మోసం చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా ఎంత మీరు రుణం తీసుకోవాలి? ఓన్లీ 18,000 తీసుకోవాలి. కానీ అదనంగా తీసుకున్నారు. మీరు నేరం చేశారని రైతుల్ని అందరినీ కూడా వేలెత్తి చూపించి ఇచ్చిన మాట తప్పి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా రుణాల మాఫీ కానీ, రైతు రుణాల మాఫీ కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, 2,000 నిరుద్యోగ భృతి కానీ ఇటువంటి ఎన్నో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి మోసం చేసి దగా చేసి ఇవాళ ప్రజా పక్షాన్ని నిలబడి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ నమ్మకానికి నిలువెత్తు నిదర్శనమైన మన జగనన్నని దింపాలని, తద్వారా పేదవాళ్ళని బడుగు బలహీన వర్గాల వాళ్ళని అందరినీ కూడా మరొక్కసారి వంచి వాళ్ళని పేదరికంలోకి గెంటాలని, వాళ్ళని పేదరికంలోనే ఉంచాలని కుతంత్రం పట్టున్న శక్తుల పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఎంతోమంది యువత అలాగే ప్రజలు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశాన్ని వినాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. నాకు ఇంకా ఎన్నో చెప్పాలని ఉన్నది. ఆయనతోటి అడిగాను, నేను గంట పైన మాట్లాడుతానన్నాన్ని. అసలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి ఇవాళ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గతంలో కనుక పేదరికంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల 6,000 ఆదాయం ఉంటే పేదల వాళ్ళైతే
అలాగే పట్టణ ప్రాంతాల్లో మరి చూసుకుంటే కనుక ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళ పేదరికం స్థాయిని ఇంచుమించుగా 1,20,000 నుంచి 1,40,000 వరకు పెంచి మరింత మందికి లబ్ధి చేకూర్చాలని చేసిన కార్యక్రమం కానీ లేదా వృద్ధాప్య పెన్షన్ 65 సంవత్సరాల గతంలో ఉంటే దాన్ని 5 సంవత్సరాలకు తగ్గించి మరింత మందికి మేలు చేయాలనే కార్యక్రమం కానీ జగనన్న విద్యా దీవెన కానీ అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ రైతు భరోసా కానీ ఈ నవరత్నాలకు సంబంధించి ప్రతి కుటుంబాన్ని కూడా అందుతూ అర్హులైన వాళ్ళందరినీ కూడా పేదరికం నుంచి దూరంగా చేయడానికి అలాగే విద్యార్థుల్ని బాగా చదివించాలి అనే ఆలోచనతో ఎంతో తపన పడుతున్న మన ముఖ్యమంత్రికి మనం అందరం కూడా అండగా ఉందామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారో మరి మన జగనన్న స్పీచ్ ఇచ్చే ముందు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వారాలు కోరాలి కదా మనం కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదైతే భీమవరానికి సంబంధించి జగనన్న లేఅవుట్లకు సంబంధించి ల్యాండ్ ఫిల్లింగ్ కోసం 39.84 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ఈ యొక్క 39 కోట్ల 30 లక్షలు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతూ అలాగే రోడ్ వర్క్స్ ఇన్ హౌసింగ్ లేఅవుట్స్ అట్ భీమవరం మున్సిపాలిటీ అండ్ భీమవరం రూరల్ మండలాల్లో జగనన్న లేఅవుట్లో రోడ్లు అభివృద్ధి కోసం డ్రైనేజీల అభివృద్ధి కోసం మరొక 5,30,00,000 ఇవ్వాల్సిందిగా కోరుతున్నానన్నా అలాగే భీమవరంలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ ఉందన్నది చాలా ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది అది లైట్ వెహికల్స్ వెళ్ళే బ్రిడ్జ్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదన్నా చేసి ఉంటే కనుక ఆ ఒక్క బ్రిడ్జ్ ఒకటే వేశారన్నా మరి అక్కడే దాని పక్కనే కనుక ఇంకోటి లైట్ వెహికల్స్ వెళ్ళే ఫుట్పాత్ బ్రిడ్జ్ చేస్తే కనుక చాలా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుందన్న దానికి సంబంధించి 5,80,00,000 శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్నా అలాగే కనెక్షన్స్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ గొంతేరు ట్రైన్ అన్న నడపనివారు పాలెం అది ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా రాయి కుదురు చింతలగూడు గరువు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా వీరవసరం రావడానికి తద్వారా భీమవరం రావడానికి చాలా వీలుగా ఉండేదన్న దానికి సంబంధించి ఆ బ్రిడ్జి శాంక్షన్ కోసం ఒక 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నానన్నా అలాగే భీమవరం నరసాపురం అక్రాస్ తొక్కోడు ట్రైన్ దగ్గర రైతులకు సంబంధించి మచ్చిపూరి ఆ కింద గ్రామాలన్నీ కూడా పీపీ రోడ్డు కింద గ్రామాలకు సంబంధించిన రైతాంగం అంతా కూడా అక్కడ తూరలతో కల్వర్ట్ ఆర్ఎండ్బి రోడ్డు వేశారన్న అక్కడ కనుక బ్రిడ్జి నిర్మిస్తే కనుక అక్కడ మచ్చిపూరి ఆ కింద పీపీ రోడ్డుకి పై కింద గ్రామాలన్నీ కూడా రైతాంగంగా అంతటికి కూడా మురుగు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నా ముఖ్యంగా 100 బెడ్ ఏరియా హాస్పిటల్ కోసం 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటానన్నా అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా డెల్టా మోడర్నైజేషన్లో భాగంగా యనమదూరు ట్రైన్ మీద ఒక 3 బ్రిడ్జిలు శాంక్షన్ 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయిస్తామన్నా వాళ్ళు 3 బ్రిడ్జిలే కట్టగలిగారన్నా ఆ 3 బ్రిడ్జిలు కూడా రోడ్డుకి అనుసంధానం అయ్యలేవన్నా ఆ రోడ్లు అనుసంధానం చేయడానికి మిమ్మల్ని అడిగిన వెంటనే దానికి సంబంధించి 36 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసినందుకు మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా అది అన్ని ఫార్మాలిటీస్ పూర్తయినాయన్నా మీరు శ్రద్ధ తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన 28 కోట్లకు సంబంధించింది అప్రోచ్ బ్రిడ్జిలకి సంబంధించిన ఆ 36 కోట్లకు సంబంధించి ఈ వారంలోనే మీరు తలుచుకుంటే టెండర్స్కి నోటిఫికేషన్ ఇప్పించగలరన్నా అది ఒకటి చేసి పెట్టవలసిందిగా కోరుతున్నానన్నా
ఇంకా మరొకసారి ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున, జిల్లా ప్రజల తరఫున, విద్యార్థుల తరఫున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి.